కాశ్మీరీ చికెన్ మసాలా నాటుకోడితోటి వండి చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. నాటుకోడి కాంబినేషన్ తోటి ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే పల్లి నూనె వేడయ్యాక మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. మంచి అరోమా వస్తుంది కర్రీకి. అలా 2 నిమిషాలు వేగనిస్తే తర్వాత 3 ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అప్పుడే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలర్ మారాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒక 2 నిమిషాలు చిన్న మంట పైన వేయించుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకుంటే మంచి స్మెల్ వస్తుంది, నీచు వాసన రాదు కర్రీ. తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 2 నుండి 3 టమాటాలు వేసుకోవచ్చు. కట్ చేసి వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. టమాటా కొద్దిగా మగ్గితే సరిపోతుంది, ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ చికెన్ తోటి ఉడుకుతుంది. కొద్దిగా మగ్గాక నాటుకోడి కూరని ఇందులో వేసుకోవాలి. పోపులోకి వేసుకొని కలుపుకోవాలి. 1 కేజీ తీసుకున్నాను నేను కోడి కూర. ఇలా కలుపుకోవాలి పోపు అంతా పట్టేట్టుగా. మూత పెట్టుకొని మీడియం మంట పైన 10 నిమిషాలు చికెన్ నుండి నీళ్ళు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా చికెన్ నుండి నీళ్ళు వచ్చాక ఒకసారి కలుపుకోవాలి అడుగు పట్టకుండా. ఇలా కలుపుకున్నాక కారం వేసుకోవాలి. కేజీకి 3 టేబుల్ స్పూన్ల కారం వేస్తున్నాను. కారం మంచిగా ఎర్రగా ఘాటుగా ఉంటే చాలా బాగుంటుంది నాన్ వెజ్ కర్రీస్కి. 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి. గరం మసాలా వేసుకోవాలి. తర్వాత కొంచెం మిరియాల పొడి చూసి వేసుకోవాలి. ఆల్రెడీ కారం వేసాం కాబట్టి కొద్దిగా వేసుకోవాలి. వేయించిన ధనియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి వేయడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంటుంది. వేసుకొని ఇవన్నీ కలిసేట్టుగా కలుపుకోవాలి చికెన్కి. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకోవాలి. చికెన్ ఉడకడానికి వాటర్ పోసుకొని ఒక 15 నిమిషాలు ఉడికించుకోవాలి, ముక్క మెత్తగా పడేంత వరకు. మూత పెట్టుకొని ఒక 15 నిమిషాలు మీడియం మంట పైన ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత ముక్క మెత్తగా పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకున్నాక ఒకసారి కలుపుకొని స్టవ్ బంద్ చేస్తే సరిపోతుంది. అంతే, ఎంతో సింపుల్గా కాశ్మీరీ చికెన్ రెసిపీ తయారైపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. నోరుకు కూడా ఎంతో రుచిగా అనిపిస్తుంది ఇలా వండుకొని తింటే కర్రీ. బగారా రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ చాలా బాగుంటుంది.